Hi students, welcome to my YouTube channel. In this video, we learn fractions. Topic: multiplication of fraction by a fraction. Multiplication of a fraction by a fraction. So fraction ని మన fraction తో ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చో నేర్చుకుందాం. బిఫోర్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? మల్టిప్లికేషన్ fraction by whole number. For example, 4 into 3 by 7. 4 into 3 by 7. Whole number multiply with fraction. So 4 3 is 12. Numerator is multiply with whole number. 4 into 3 by 7. 4 3 is 12 by 7 అని నేర్చుకున్నాం. అలాగే 4 by 9 into 5. Fraction with whole number. Fraction with whole number. This is also same. 4 into 5 by 9. 4 5 is 20 by 9. This is the answer. So మనం హోల్ నెంబర్ ఫ్రాక్షన్తో కానీ ఫ్రాక్షన్ హోల్ నెంబర్తో కానీ మల్టిప్లై చేస్తాడు. హోల్ నెంబర్ విత్ మల్టిప్లై న్యూమరేటర్, రైట్ ద డినామినేటర్ ఈజ్ సేమ్. ఓకేనా? నెక్స్ట్ వన్ 3/5 ఆఫ్ ద 17. 3/5 ఆఫ్ ద 17 ఈ విధంగా ఇచ్చినప్పుడు 3/5 మల్టిప్లై విత్ 17. సో 3 17 జా 51/5 అని నేర్చుకున్నాం. ఓకేనా? హాఫ్ ఉన్నప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ 3/5 ఆఫ్ ద 17 అంటే 3/5 into 17 ఈక్వల్ టు 51/5 అని నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లోపల ఫ్రాక్షన్ విత్ ఏ ఫ్రాక్షన్ అనేది మనం పుస్తకంలో ఏమి ఇచ్చిండో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 1/2 ఆఫ్ 1/4. 1/2 ఆఫ్ 1/4 అని ఇచ్చిండు. 1/4 1/2 ఇంటూ 1/4. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1/2 ఆఫ్ 1/4? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/4 చూద్దాం. 1/4 అంటే ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో ఇది 1/4 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఈ విధంగా 1/4కి మనం షేడ్ చేసినాం. ఇప్పుడు దీంట్లో హాఫ్ అంటే మళ్ళీ ఏమవుతుంది చూడండి. హాఫ్ అంటే ఇక్కడ రెడ్ కలర్తో డివైడ్ చేస్తున్నా. ఇది వచ్చేస్తుంది, ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1/8 అవుతుంది. అంతేనా? 1/8. ఫస్ట్ 1/4 తీసుకున్నాం, దాంట్లో హాఫ్ అన్నప్పుడు 1/8 అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఫిగర్ లోపల కనిపిస్తుంది కదా. సో ఈ పార్ట్ ఏం తెలుపుతుంది? 1/8. సో ఏం తెలుపుతుంది 1/2 ఆఫ్ 1/4 అంటే? మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 1/2 ఆఫ్ 1/4 అంటే 1/2 ఇంటూ 1/4. సో 1/8 అవుతుంది. అంటే 1 into 1 1, 2 4 జా 8. సో మల్టిప్లై విత్ న్యూమరేటర్ న్యూమరేటర్, డినామినేటర్ డినామినేటర్. 1 1 జా 1, 2 4 జా 8. ఇదే మనం నేర్చుకున్నటువంటిది. ఓకే. నెక్స్ట్ అలాగే ఇంకొక ఫిగర్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే కొంచెం ఫిగర్ చిన్నగా అనిపిస్తుంది మీకు. 1/3 ఇంటూ 1/2 లేదా 1/2 ఇంటూ 1/3. 1/2 ఇంటూ 1/3. సో ఇక్కడ ఏమవుతుందంటే 1/3 అంటే చూడండి ఒకసారి ఈ విధంగా ఒక ఫిగర్ తీసుకుందాం. ఇది 3 పార్ట్స్. ఓకే. సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఇది 1/2 అంటే ఈ విధంగా ఇది 1/2 అవుతుంది. ఇదేమో 1/3 అవుతుంది. ఇక్కడ కలర్ చేసినప్పుడు షేడ్ చేసినాను. సో ఒక ఫిగర్ ఏమో ఇదేమో 1/2 అవుతుంది, ఇదేమో 1/3 అవుతుంది. మరి ఈ రెండింటిని కలిపినట్టు ఏమవుతుంది? మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లూ అండ్ రెడ్ రెండు ఉన్నటువంటిది ఏది? ఈ పార్ట్. మరి ఈ పార్ట్ ఏం తెలుపుతుంది? 1/6 అవుతుంది. 1/6. సో 1/3 ఇంటూ 1/2 ఈక్వల్ టు ఆన్సర్ 1/6. సో 1 1 జా 1, 3 2 జా 6. 1/6 ఈజ్ ద ఆన్సర్. సో మల్టిప్లై న్యూమరేటర్ న్యూమరేటర్, డినామినేటర్ డినామినేటర్. అనదర్ వన్ ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్. డూ దిస్ ఇచ్చిండు. ఇక్కడ కూడా సేమ్. 1 1 జా 1, 5 7 జా 35. సో న్యూమరేటర్ న్యూమరేటర్ మల్టిప్లై, డినామినేటర్ డినామినేటర్ మల్టిప్లై. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ వన్ ఇచ్చిండు 2/3 ఇంటూ 2/5. 2/3 ఇంటూ 2/5. చూడండి ఇక్కడ 2/3 అంటే ఇప్పుడు 5 పార్ట్స్ ఇస్తున్నాడు. ఈ 5 పార్ట్స్లో ఫస్ట్ 2 దానికి ఏం చేసిండు అంటే ఇక్కడ షేడ్ చేసిండు. దిస్ ఈజ్ ద 2/5. ఇక్కడ చూసినట్టయితే 2/3. 2/3 అంటే ఇక్కడ చూడండి ఇంకొక ఫిగర్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు నేను దీనికి రెడ్ కలర్ షేడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ రెడ్ కలర్ షేడ్ చేసినాం. దిస్ వన్ ఈజ్ ద 2/3. 2/3. ఇప్పుడు 2/3 2/5 ఈ రెండు తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ పార్ట్స్ ఏమవుతుంది? మనకి రెండు కూడా వచ్చేస్తాయి. అంటే ఇట్లా హారిజంటల్ వస్తుంది, వర్టికల్గా కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది. సో 2/3 2/5 మల్టిప్లై చేసి ఈ పార్ట్ వచ్చేస్తుంది కాబట్టి మొత్తం ఏమవుతుంది? 4/15 అవుతుంది. 4/15. చూడండి ఒకసారి పార్ట్స్ 1 2 3 4 5 6 7 15 ఉన్నాయి. సో 4/15 ఈజ్ ద ఆన్సర్. సో ఎట్లా వచ్చింది 4/15? 2 2 జా 4, 3 5 జా 15. సో ద ఆన్సర్ ఈజ్ 4/15.
How to get the result? Numerator is multiply with numerator, denominator is multiply with denominator. Okay, this is the observe the product of two fractions equal to product of numerators by product of denominators. This is the answer. ఓకేనా, ప్రాసెస్ ఏంటంటే ఒక ఫ్రాక్షన్ మరో ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ అబ్జర్వ్ ద ఇక్కడ హియర్ రెక్టాంగిల్ లెంత్ ఈజ్ 6 1/2 centimeters, బెడ్త్ ఈజ్ 3 1/2 centimeters. దీస్ టూ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ వన్ ఈజ్ చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 6 1/2 ఈక్వల్ టు 2 6 12, 13/2 ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. Second one is 3 1/2. 3 1/2 change to 2 3 6. 6 plus 1 7/2. Very good. 7/2 is the change to improper fraction. Okay. 7/2 is the improper fraction. 13/2 is the improper fraction. This one is the length. This one is the breadth. We know that area is equal to L into B. Length into breadth of the rectangle is equal to. So length is 13/2 centimeters. Breadth is 7/2 centimeters. So 13 7 ja 91, 2 2 ja 4. The units square units centimeter square. 91/4 is centimeter square. This one is changed to improper fraction. 22 3/4 is the mixed fraction. Okay na students, చూడండి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రాపర్లోకి మార్చాలి, తర్వాత ఏరియా తెలుసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. This is the method to multiply fraction with fraction. Here, example 6. Narendra reads 1/4 of the short novel in 1 hour. 1 hour లో ఏం చేస్తాడు, 1/4 part of the novel చదువుతాడు. What part of the book will be have read in 2.5 hours? 2.5 hours లో ఎంత పుస్తకాన్ని చదువుతాడు? 1 hour లో ఎంత చదువుతున్నాడు, 1/4. సో in 1 hour Narendra read 1/4 of the novel. 1/4 of the novel. 1/4 of the novel అంటే ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 pages ఉన్నాయనుకుందాం. 100 pages ఉన్నట్టయితే 1/4 అంటే 25 pages అవుతాడు. అయితే 2.5 hours ఎంత చదువుతాడు? సో 2.5 hours అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చిండు. చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 5/2. సో 5/2 hours. 5/2 hours. ఇదేమో 1/4 ఆఫ్ ద నావెల్, ఇదేమో అవర్స్ ఎంత ఇచ్చిండు, 5/2 hours ఇచ్చిండు. సో టోటల్ బుక్ రీడ్ ఇన్ 2.5 hours అంటే 5/2 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 5 1 5, 2 4 8. సో 5/8 part 5/8 part ఆఫ్ ద నోవెల్ ఈజ్ రీడ్ ఇన్ 2.5 hours. ఓకేనా, 1 hour లో ఎంత చదువుతున్నాడు, 1/4. 2.5 hours లో 5/2, 2.5 hours అంటే ఇది అర్థం కావాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 hour లోపల ఫర్ ఎగ్జాంపుల్ 100 pages ఉన్నాయనుకుందాం. 1 hourకి ఎన్ని అవుతాయి, 25 pages అవుతాయి. 2 hours ఎన్ని అవుతాయి, 50 pages అవుతాయి. మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఉంది కదా, ఎన్ని అవుతాయి, 25/2 అవుతాయి ఇలా. ఓకేనా, సో 75 and 25/2 మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుందో దాన్ని 100తో డివైడ్ చేస్తే మనకి ఫ్రాక్షన్ అనేది వచ్చేస్తుంది. అయితే అలా చేయకుండా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ విధంగా చేయడం జరుగుతుంది. 50 + 25/2 అంటే 62.5 వస్తుంది. ఈ 62.5/100 చేస్తే వచ్చేది 5/8 వస్తుంది ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, దీన్ని ఒక్కసారి మనం నోట్బుక్లో రాసుకుందామా. చూడండి, ద పార్ట్ ఆఫ్ ద నోవెల్ రీడెడ్ బై నరేంద్ర ఇన్ 1 hour 1/4. సో రీడ్ బై హిమ్ ఇన్ 2.5 hours కాబట్టి 2.5 hours అంటే 2 1/2 ఇంటూ 1/4, 5/2 ఇంటూ 1/4 ఈక్వల్ టు 5/8. సో దేర్ ఫర్ ఆన్సర్ నరేంద్ర వుడ్ రీడ్ 5/8 part of the novel in 2.5 hours time. ఓకేనా, ఓకే. సో ఒకవేళ కంప్లీట్గా చదవాలంటే ఎంత టైం పడుతుంది, 4 hours. ఎందుకంటే 1/4 1 hourకి 1/4 అయితే కంప్లీట్ ద బుక్ ఈజ్ 4 hours. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ 7 ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. ఏ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 3/4 10th part ఇన్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది, 3/10th part ఫిల్ అవుతుంది. హౌ మచ్ విల్ ఇట్ ఫిల్ ఇన్ 1.5 hour. 1.5 hour తీసుకున్నట్టయితే ఎంత ట్యాంక్ ఫుల్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి 1 hourలో హాఫ్ అన్ అవర్, ఇక్కడ హాఫ్ అన్ అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది, 3/10th. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ తీసుకుంటున్నాను నేను. ఈ ట్యాంక్ని ఏం చేస్తున్నా అంటే 10 parts చేయాలి, ఎందుకంటే డినామినేటర్ 10 ఉంది కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 1 hourలో ఎంత ఫిల్ అవుతుంది, 3 parts. సో 3 parts ఫిల్ అవుతుంది అంటే 3/10 అవుతుంది.
హాఫ్ అన్ అవర్లో 3/10, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో 3/10, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో 3/10. ఎంత ఫిల్ అయింది? 9/10. అయిపోయింది ఆన్సర్. ఇంతే, 9/10 ఈజ్ ద ఆన్సర్. సో దీన్ని మనం ఎలా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హాఫ్ అన్ అవర్ అంటే 1/2 రాస్తాం. 1/2 హాఫ్ అవర్ లోపల ఎంత ట్యాంక్ ఫిల్ అవుతుంది? 3/10. ఓకేనా? 3/10. మరి 1.5 అవర్కి ఎన్ని హాఫ్ అన్ అవర్స్ వస్తాయి? 3 హాఫ్ అన్ అవర్స్ వస్తాయి. 3 × 1/2. ఎందుకంటే మనకి 3.5 వస్తుంది. 3.5 అంటే హాఫ్ అన్ అవర్లు 3 వస్తాయి. సో 3.5 అవర్ లోపల 3 హాఫ్ అన్ అవర్స్ ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ 3 × 3/10, 3 × 3/10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 × 3/10 అంటే 9/10 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ ఇన్ హాఫ్ అన్ అవర్, 1.5 అవర్. ఓకేనా? సో ఇక్కడ చూద్దామా, నోట్బుక్లో రాసుకుందామా? చూడండి, ద పార్ట్ ఆఫ్ ద ఫుల్ ఫిల్డ్ ఇన్ హాఫ్ అన్ అవర్ 3/10 పార్ట్, ఇది 3/10 పార్ట్. ద పార్ట్ ఆఫ్ ద ఫుల్ విచ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 1.5 అవర్, 1.5 అవర్కి అంటే 3 టైమ్స్ అవుతుంది. 3 టైమ్స్ కాబట్టి 3 × 3/10 ఈక్వల్ టు 9/10 ఈజ్ ద ఆన్సర్. 9/10 పార్ట్ ఆఫ్ ద ఫుల్ విల్ బీ ఫిల్డ్ ఇన్ 1.5 అవర్. ఓకేనా? 1.5 అవర్ లోపల ఎంత ట్యాంక్ ఫిల్ అవుతుందంటే 9/10 ఫిల్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్ మరి ట్యాంక్ మొత్తం ఫిల్ కావాలంటే ఎంత టైం పడుతుంది? ట్యాంక్ మొత్తం ఫిల్ కావాలంటే ఎంత టైం పడుతుంది? చూడండి, అబ్జర్వ్ చేయండి. హాఫ్ అన్ అవర్కి 3, 1 అవర్కి ఎంత? 6 పార్ట్స్, అంతేనా? 1 అవర్కి 6 పార్ట్స్ అంటే 6/10 అవుతుంది. 6/10. ఇప్పుడు 1 అవర్కి 6/10 వస్తుంది కాబట్టి ట్యాంక్ ఫిల్ కావడానికి ఎంత టైం పడుతుందంటే 10/6. 10/6. 10/6 అంటే 1 అవర్ 4/6 వస్తుంది. 4/6 అంటే 2/3 అంటే మనకి 40 మినిట్స్ వస్తుంది. 40 మినిట్స్. ఓకేనా? 1 అవర్ 40 మినిట్స్ అయితే సరిపోతుంది, ట్యాంక్ మొత్తం కూడా ఫిల్ అవుతుంది. కానీ 1/30 మినిట్స్ కాబట్టి 1 అవర్ 30 మినిట్స్ కాబట్టి మనకి ఏమవుతుంది? 9/10 పార్ట్ మాత్రమే ఫిల్ అవుతుంది. ఓకే, ఇది అర్థం కాలేదంటే ఒక్కసారి మరోసారి చూడండి. హాఫ్ అన్ అవర్కి 3/10. హాఫ్ అన్ అవర్కి ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 అవర్లోకి మార్చాలి. 1 అవర్కి ఏమవుతుంది? 6/10 అవుతుంది. సో మొత్తం 1 అవర్కి 6/10 అయితే టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ అంటే 10/6 రివర్స్ అవుతుంది. 10/6. 10/6ని ఏం చేస్తున్నాం అంటే 1 మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 1 4/6 వచ్చింది. 1/4/6 అంటే 1 + 4/6. ఇదేమో 1 అనేది అవరు, 4/6 అనేది కూడా అవరు. ఈ 4/6ని ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లై విత్ 60 అంటే మినిట్స్లోకి మారుస్తున్నాం. 6 × 1 = 6 × 10 = 4 × 10 = 40. సో 1 అవర్ 40 మినిట్స్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా తెలుసుకునవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మరి మనం ఇప్పుడు ఒకసారి ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూడండి, అలాగే ట్రై దిస్ చూడండి. ఇక్కడ 2 × 4 = 8, 3 × 5 = 15 అంటే ఏమవుతుందంటే 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసినట్టయితే, ప్రాపర్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేసినట్టయితే దేర్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ దట్ ఫ్రాక్షన్స్ అని చెప్తున్నాడు. చూడండి, product of 2 natural numbers, one or more than one is bigger than each of 2 natural numbers. For example, 3 × 4 = 12. So 2 natural numbers multiply చేసినట్టయితే their product అనేది always greater than 2 that numbers. ఓకేనా? 2 natural numbers మల్టిప్లై చేసి వచ్చేటటువంటి ప్రోడక్ట్ అనేది ఆ 2 నెంబర్స్ కంటే పెద్దగా ఉంటుంది. 12 is more than 4, 12 is more than 3. బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇక్కడ మళ్ళీ ఇంప్రాపర్ కాదు, 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసి ఏమవుతుందంటే their product is always less than that fractions. For example, 1/5 × 2/7. So 2/14, 2/35. 2/35 is less than that fractions. ఈ నెక్స్ట్ వన్ ఇక్కడ కొన్ని 20 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, బాగా చూడండి. మనకి వర్క్షీట్లో కూడా ఉన్నాయి 20 ప్రాబ్లమ్స్. 6/8 × డాష్ ఈక్వల్ టు ఇలా ఇస్తాడు. 6/8 × ఇక్కడ ఇలా ఇచ్చిండు. ఓకే, లేకుంటే ఇక్కడ కూడా ఖాళీ పెట్టడం, ఇది కూడా ఖాళీ ఉంది, ఇట్లా ఉంది. చూడండి, 6/8 × డాష్, ఈ డాష్లో కింద డినామినేటర్ 3 ఇచ్చిండు, ఈక్వల్ టు 54 ఇచ్చిండు, కింద డినామినేటర్ ఖాళీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఎలా ఫిలప్ చేయాలి? ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది? 54 ఉంది. 6 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 54, 9. ఇక్కడ 8 × 3 = 24. అంటే ఈ న్యూమరేటర్ డినామినేటర్ చూసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఈజ్ ద ఆన్సర్. అలా ఇక్కడ కూడా మీరు చూడండి ఒకసారి. 5 × 4 = 20. మరి 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 6, 2. సో ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 21, 7.
ఓకే, ఈ విధంగా ఫిలప్ చేయండి. అలాగే ఎక్సైజ్ 3లో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అలాగే విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అని కూడా అడిగింది కదా. మరి మనం కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇక్కడ 2/5 ఆఫ్ ద 4/7 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, 2 4 8/35. అలాగే ఇదేమో మల్టిప్లై చేయాలి, హాఫ్ అంటే 3 1 3/8. సో నెక్స్ట్ 3/8/35 వచ్చింది, 3/8 వచ్చింది. మరి ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రాక్షన్స్ని మనం కంపారిజన్ చేయాలంటే విచ్ వన్ ఈజ్ ద బిగ్గర్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఫ్రాక్షన్ చేత డినామినేటర్ చేత మల్టిప్లై చేయాలి. 8 8 64/8 × 35 270. నెక్స్ట్ 35 3 105/270. ఓకే, సో విచ్ వన్ ఈజ్ ద బిగ్గర్ నెంబర్? 105. సో లెస్ దెన్ ఈజ్ ద సింబల్. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అదేవిధంగా సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అప్పుడు మనము డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.